మిత్రమా, జింక గంటకు 90 కిలోమీటర్లు, పులి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి. అయినా పులి జింకను పట్టుకుని చంపి తినేస్తుంది. ఎందుకంటే జింకకు తన పులి కంటే బలహీనురాలనని తెలుసు. ఆ భయంతోనే జింక మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ సమయంలో జింక తన వేగాన్ని అలాగే ధైర్యాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా జింక పులి చేతిలో ఓడిపోయి చంపబడుతుంది నేస్తమా. అందుకే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, ధైర్యాన్ని కోల్పోకండి మిత్రమా. అర్థమైందనుకుంటా. ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కోసం ఒక గదిని కేటాయిస్తాం కదా. రెంట్కి వెళ్ళేటప్పుడు దేవుడి కోసం ఒక సెల్ఫ్ని వెతుక్కుంటాం. మరి దేవుళ్ళలాంటి తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటును కేటాయించకుండా వృద్ధాశ్రమంలోకి తరిమేస్తున్నాము? ఇది తప్పు కదా నేస్తమా, మీరే చెప్పండి. ఎంత అందముండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం నేస్తమా మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారన్న పేరు తెచ్చుకోనప్పుడు? ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు? అర్థమైందనేస్తమా. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మన కథ ముగిసే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు మనం ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు మిత్రమా. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు నేస్తమా. తేనె తీయగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు కదా. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది కానీ దానితో కూడా దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, మంచిగా మాట్లాడతారు, కానీ మన కోసం ఎవ్వరూ రారు. మన బాధను మనమే భరించాలి, మన బరువు మనమే మొయ్యాలి నేస్తమా. మిత్రమా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది, తల దించుకుని బ్రతికేవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలే మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఒక్క బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు కూడా ఒక్క బాధను దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదు మిత్రమా. నేస్తమా, ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా? పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా? తెలివిగలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా? పోనీ వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా? లేదు కదా. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసమా పగలు ప్రతీకారాలు, ఈర్ష్యాద్వేషాలు? ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం స్వార్థాన్ని వీడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుతూ అందరితో ఆనందంగా గడుపుతాం నేస్తమా. మంచి మనుషులుగా జీవిద్దాం. అర్థమైందనుకుంటా. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అతి మూర్ఖత్వం అవుతుంది మిత్రమా. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది నీ అమాయకత్వం మాత్రమే. ఇతరుల నమ్మకాలను గౌరవించుకోలేకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషితత్వం. అందరి విశ్వాసాలను విలువ ఇవ్వడమే మానవత్వం అని గుర్తుంచుకొనేస్తమా. మనిషికి కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏమీ చేయలేని చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు సులభంగా వచ్చే ఒక ఆయుధం మాత్రమే మిత్రమా. ఆ కోపం వల్ల బంధాలు దూరం అవ్వడం తప్ప దాని ఉపయోగం ఏమీ ఉండదు కదా. అర్థమైందనేస్తమా. ఆ భగవంతుడు మనలో ఏమి చూస్తాడు చెప్పననేస్తమా. ఎంత సంపద ఉన్నదని చూడడు, అందులో ఎంత అర్హులను అందించావని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావనేది చూడ్డు, అందులో ఎంతమందిని ఆచరించావనేది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశావనేది చూడ్డు, అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారనేది మాత్రమే చూస్తాడు మిత్రమా.
ఎంతమంది మన చుట్టూ ఉన్నారని చూడ్డు, మన కోసం ఎంతమంది నిలబడ్డారనేది మాత్రమే చూస్తారు. ఎన్నేళ్ళు బ్రతికావనేది కాదు మిత్రమా, ఎలా నీ బ్రతుకు సార్థకం చేసుకున్నావనేదే ముఖ్యం. మన జ్ఞాపకం సంతోషాన్నివ్వాలి, మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి, మన స్మరణము పేరణనివ్వాలి, మన మాట ఓదార్పునివ్వాలి మిత్రమా. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది, అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది, అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది, అప్పుడే కదా నీ పుట్టుక పుణ్యమయ్యేది. మళ్ళీ పుట్టికే లేని పనులు చేద్దాం. మరొకరైనా మన కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరైనా గుర్తించుకునేలా ఎప్పుడోకప్పుడు మంచి పని చేద్దాం మిత్రమా. అర్థమైందని ఇస్తమా? ఏదైనా మనం మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమైన మనుషులో కదా మిత్రమా. మన ఆలోచన బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలు ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతి కోల్పోతాం మిత్రమా. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. అవునా నేస్తమా? ఒకటి గుర్తించుకో మిత్రమా, ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కువగా నమ్మకో, మోసపోతావు. ఎవరి కోసము కూడా ఎక్కువగా ఆలోచించుకో, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువ విలువనివ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకో, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ కూడా ఆశించకు మిత్రమా. అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది. నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు మిత్రమా. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. 2 సందర్భాల్లో కూడా అలాగే ఉండు నేస్తమా. 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీ వారిని గుర్తించుకో. అర్థమైంది కదా. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడు చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడు మంచోడే. ఎలా అంటే కాటు వేసే పాముకి పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పొయ్యరు కదా మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక అమ్మాయి నీతో గొడవ పడ్డం మానేసి నువ్వు ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నావని అడగకుండా మానేసిందంటే ఆమె నిన్ను దూరం పెడుతుందని అర్థం మిత్రమా. అర్థమైందా? ఎందుకంటే ఎవరికైనా సరే ఇష్టం లేకపోతే వాళ్ళు ఎక్కడున్నా ఏమైపోయినా సరే పట్టించుకోరు కదా. అందుకే ఇది నువ్వు తెలుసుకుని మసులుకో నేస్తమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.